మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి, స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి, మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే, మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డెసిషన్స్, మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకి కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్నా స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాస్, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇందాక వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశులు వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. మనం మకర రాశి గమనించుకుంటే మకర రాశి వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ టైంలో అయితే మీరు ఎంటర్ అయ్యారు, బెస్ట్ టైంలో అయితే మీరు ఎంటర్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు 6వ స్థానంలో ఎంటర్ అయ్యారు. సూర్యుడు భగవానుడు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్ళారో ఈ రాశి వాళ్ళకి హై లెవెల్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్, కరేజ్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ చక్కగా ఉంటాయి. అంతేకాకుండా శత్రువుల పైన విజయాన్ని కూడా వీళ్ళు సాధిస్తూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉండటం వల్ల ఒక 1 month ఖచ్చితంగా ఒక బెస్ట్ టైం అయితే మీరు ఉన్నారు. కావాల్సిన పనులన్నీ ఈ టైంలో అనుకూలంగా ఉంటాయని గమనించవచ్చు. ముందుగా మనకు మహర్షుల సంస్కృతంలో, వేదాలలో, జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు 6వ స్థానంలో ఉంటే ఏమవుతుందో మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఒక శ్లోకంలో ఇందులో వివరించారు, సంస్కృతంలో ఉంటుంది శ్లోకం, అది చదివి దాని మీనింగ్ ఏంటో మీకు చెప్తాను. ఇందులో షష్ఠే రవౌ అంటే 6వ స్థానంలో గనక సూర్యుడు ఉంటే సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్ర ధన ధాన్యాది లాభకృత్ అని చెప్తూ ఉంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఫస్ట్ సుసౌఖ్యధీన్ అంటే అనుకున్న పనులన్నీ చక్కగా పూర్త్యం చేయగలుగుతారు. రెండోది యత్న కార్యార్థ సాధనం, మంచి సుఖములు కలిగి ఉండేసి అనుకున్న పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. దేహ ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారు. వస్త్ర లాభం, షాపింగ్కి వెళ్ళేసి కొత్త కొత్త జ్యువెలరీ, బట్టలు అవన్నీ కొనుక్కునే అవకాశం ఉంటుంది.
ధాన్యాది లాభకృతు, రైతులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధాన్యం చక్కగా వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. 6వ స్థానంలో రోగ రుణ రిపు అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు, అప్పులు ఇప్పటిదాకా మీరు ఎవరికైనా చేస్తుంటే ఈ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళకి పంటలు ఉంటాయో, దిగుబడి చక్కగా ఉందో ఈ టైంలో అమ్ముకుంటే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ ఎవరికైతే సరిగా ఉండదో, దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇప్పుడు గనక చక్కగా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకుంటే ఆరోగ్యం వ్యాధి అంతా పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైతే ఒక పని మీరు అనుకుని ఉండి ఇబ్బందులు పడుతూ ఉండి ముందుకు వెళ్ళటం ఆగిపోయిందో ఈ టైంలో పనులన్నీ ముందుకెళ్ళిపోయి చకాచకా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా మీకు సుసౌఖ్యధీన్ అంటే సుఖవంతంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అనుకున్న పనులు టయానికి కాకపోయినా కానీ, ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎగుడు దిగుడుగా ఉన్నా కానీ, ఆటంకాలతో ఉన్న పనులన్నీ చక్కగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటారంటే ఈ మకర రాశి వాళ్ళకి సూర్యుడితో పాటు గురువు కూడా అనుకూలంగా ఉండటంతో అటు అధికారము, ఇటు పవరు, వీటితో పాటుగా ధర్మచింతన తోడయ్యి చక్కగా ధర్మబద్ధంగా అన్ని పనులు చూసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా చక్కగా మంచి రిజల్ట్ గురించి వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు. మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య ఉదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి కనుక చదువుకలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చూపించుకొని చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years +or- ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది. సడన్ గా కెరీర్లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెంటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.